వేములవాడ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తిక్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వివిధ సందర్భాల్లో ఆది శ్రీనివాస్కు వచ్చిన శాల్వాలను హానర్ టు హ్యుమానిటీ పేరుతో చిన్నారుల కోసం గౌన్లుగా కుట్టించి పంపిణీ చేశారు. వేములవాడ పట్టణంలోని పలు కాలనీలలో ఈ కార్యక్రమాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వయంగా పాల్గొని గౌన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి వచ్చిన శాల్వాలను వినియోగంలోకి తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా మార్చడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో శాల్వాలు ఉపయోగంలోకి రావడంతో పాటు వాటిని కుట్టే ప్రక్రియలో పలువురికి ఉపాధి కూడా లభిస్తోందని తెలిపారు. నేను శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత అనేక మంది కలిసినప్పుడు గౌరవంగా శాల్వాలను కప్పేటువంటి సంస్కృతిలో అనేక శాలువలు వచ్చిన సందర్భంలో మనం అనేక సందర్భాలు అనుకునే వాళ్ళం. ఈ శాలువాలు కప్పిపోవడము, కప్పడము, ఆ తదుపరి శాలువాలతో ఏమి ఉపయోగం లేదు. ఈ శాలువాలు స్థానంలో టవల్స్ కానీ లేదంటే పెన్స్, బుక్స్ ఇలాంటివి ఇచ్చినట్టయితే పేదలకు ఉపయోగపడేది పంచడానికి అవకాశం ఉంటుందని చెప్పని అనేక సందర్భాల్లో అనుకున్నటువంటి సందర్భం. ఇంచుమించి 20 మాసాలుగా నన్ను కలిసిన వాళ్ళు అనేక మంది శాలువాలతో సన్మానం చేసినటువంటి తదుపరి ఆ శాలువాలన్నిటి కూడా ఒక గదిలో ఉన్నప్పుడు మరి మా కుమారుడు ఆది కార్తిక్ వచ్చినటువంటి ఒక ఆలోచన, ఏదైతే ఇది ఒక పేరును హానర్ టు హ్యుమానిటీ అనేటువంటి ఒక ఆలోచనతోటి, అంటే ఒక గౌరవాన్ని సేవగా మార్చాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకొని, ఒక ఆలోచన, ఒక అవగాహన, ఒక భావాజలం, ఒక చైతన్యం, ఒక మార్పు, ఒక నమ్మకం, ఇలాంటి పేర్లతోటి ఆ శాలువాలన్నింటినీ కూడా టైలర్ షాపుల దగ్గరికి వెళ్ళి గౌనులుగా కుట్టించి వాటిని పేదవాళ్ళకి అందివ్వాలని చెప్పిన ఒక ఆలోచన రావడం అభినందనీయం, ఆనందదాయకం అని చెప్పని ఇంతకుముందే నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ సౌరాల కాలనీ, అదేవిధంగా బేడ, బుడుగ, జంగాలకు సంబంధించినటువంటి పేద కాలనీలో ఉన్నటువంటి వారికి వీటిని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక సామాజిక దృక్పథంతో వచ్చినటువంటి ఆలోచన నేను భావిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా మరి మా తండ్రి ఆది కార్తిక్ను ఈ సందర్భంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా పేదలకు సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తాను.